నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు కాటన్ మిల్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ పత్తి రైతులకు న్యాయం పత్తి రైతులకు న్యాయం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ప్రభుత్వం ఎత్తివేయాలి జిన్నిలపై ఆంక్షలు ఎత్తివేయాలి జిన్నిలపై ఆంక్షలు రైతు వ్యతిరేక ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు రైతుల పక్షాన ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గానికి మరి పత్తి కొనుగోలు కేంద్రానికి జిన్నింగ్ మిల్ దగ్గరికి పరిశీలించడానికి రావడం జరిగింది. వారు వచ్చిన సందర్భంగా మా నాయకులు, మా కార్యకర్తలు, కల్వకుర్తికి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా స్పందించి స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఈరోజు ఈ జిన్నింగ్ మిల్లో పరిశీలిస్తే మరి రైతులు ఎంత ఆవేదన, ఎంత బాధ చెందుతున్నారో అర్థమవుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో రైతును పూర్తిగా కడుపు కొట్టే విధంగా, ఆ విధంగా రైతు నష్టపోయే విధంగా ఈ నిబంధనలు మొత్తం కూడా పెట్టి ఈరోజు రైతుకు ఊహించని విధంగా నష్టం కలుగజేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎన్నలేని విధంగా ఎకరాకు 7 క్వింటాలే మేము తీసుకుంటాము, కనీస మద్దతు ధర కూడా 8,110 రూపాయలు కూడా ఇవ్వము, దీన్ని రకరకాల నిబంధనలు పెట్టి ఈరోజు మరి పత్తి పండించినటువంటి రైతులను పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కల్వకుర్తి నియోజకవర్గంలో మా మొత్తం 7 మండలాల్లో సుమారు ఒక 2 లక్షల ఎకరాల్లో ఇలా పత్తి రైతులు సాగు చేసుకున్నారు. మరి ఎంతో కష్టపడ్డారు. ఈ వర్షాకాలం కూడా పత్తి మొత్తం కూడా నానిపోయింది. ఆ విధంగా పెట్టుబడి పెట్టిర్రు, కాయకష్టం చేసిర్రు, కూలీలు ఇచ్చిర్రు, అనేక రకాల అప్పులు తీసుకొచ్చిర్రు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం విధించినటువంటి షరతుల ప్రకారంగా మరి రైతుకు సగానికి సగం కూడా పెట్టుబడి రానటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ విధంగా రైతులు మొత్తం కూడా ఆవేదనతోటి, బాధతోటి చేసినటువంటి అప్పులు తీర్చలేక ఆ విధంగా ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించినటువంటి మొత్తం షరతులను ఎత్తివేసి గతంలో ఉన్నటువంటి 12 క్వింటాలు ఎకరాకు అది ఖరీదు చేసి కనీస మద్దతు ధర 8,110 రూపాయలు చేశారు. కాబట్టి అది కూడా కనీస మద్దతు ధర ఇచ్చి ఆ విధంగా మొత్తం పండించినటువంటి పంటను కొనుగోలు చేస్తేనే రైతు బయటపడతాడు, కానీ లేకుంటే బయటవాడు అప్పుల పాలు అయిపోతాడు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి డెలిగేషన్ పంపిస్తారా, ముఖ్యమంత్రి పోతాడా, మంత్రుల కమిటీ పోతుందా, వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం పండించినటువంటి పత్తిని మొత్తం కూడా కొనుగోలు చేసి ఆ విధంగా రైతులకు న్యాయం చేయాలి, వారికి గిట్టుబాటు ధర కల్పించాలి, పండించినటువంటి పత్తిని మొత్తం కూడా తీసుకోవాలి.
అదేవిధంగా మక్కలు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ మక్కలు కూడా కనీస మద్దతు ధర లేరు. గతంలో 3,000 ఉంటే 1,700 రూపాయలు ఇస్తున్నారు. ఆ డబ్బులు కూడా పడతలేవు. మరి ఒడ్లు కూడా ఈరోజు 80 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టలే, ఒడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. ఆ విధంగా ఒడ్లు పండించినటువంటి రైతులకు కూడా, ప్యాడీ రైతులకు కూడా అన్యాయం చేస్తారు. కాబట్టి రైతాంగం మొత్తం కూడా నష్టపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మొత్తం కూడా అన్నమో రామచంద్ర అనే ఆకాశం వైపు చూసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు రైతు ఏ విధంగా ఆనందంగా ఉన్నాడో, అన్ని సబ్సిడీలు, అన్ని రాయితీలు, రైతుకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏ విధంగా చేసిర్రో దాన్ని కొనసాగించాలి. అవసరం అనుకుంటే ఇంకెక్కువ కూడా చేయాలి. ఆ విధంగా రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, రవినాయక్ గారు, విజయ్ గౌడ్ గారు మరియు మిగతా రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అందరూ రావడం జరిగింది. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, ఇది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాన్ని. ఎలక్షన్లో ఎట్లా గెలవాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మాటలు మాట్లాడాలి, బయటపడాలి ఎట్లా అనే ఆ స్ట్రాటజీ తప్ప రైతులను ఎట్లా బాగు చేయాలనే ఒక స్ట్రాటజీ లేదు. అడుగు అడుగునా రైతులను మోసమే. రైతు బంధు ఇస్తామన్నారు, ఎగ్గొట్టిర్రు. కరెంటు మంచి పుష్కలంగా ఉండేది, మొత్తం కరెంటు పోయింది. ఇప్పుడు రేపు కరెంటు మీటర్ కూడా పెడతారని అంటున్నారు. మరి గిట్టుబాటు ధర వడ్లకు రాలేదు, మక్కలకు రాలేదు, ఏ దానికి రాలేదు. రైతు ఏడ్చుకుంటేనే పండిస్తున్నాడు. ప్రతి రైతులు మళ్ళీ వెనకటికి తెలంగాణ రాకముందు ఏ గోస ఉందో సేమ్ మళ్ళీ అదే వెళ్ళే దారికి దగ్గర వస్తుంది. కరెక్ట్గా వస్తలేదు, రైతు బంధు కరెక్ట్గా వస్తలేదు, ధర లేదు, గిట్టుబాటు ధర. ఇలా పంట కన్నా ముందు ఎంత పంట పండుతుందని చెప్పి ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు. ఏ పంట ఎంత, ఎన్ని ఎకరాలు అనేది, నాటు వేసినప్పుడు వరి ఎంత, విత్తనాలు వేసినప్పుడు పత్తి ఎంత అని తెలుసు. మరి ఇంత పత్తి సాగు అవుతుంది, ఎంత పండుతుంది ఎస్టిమేషన్ వేసి దాని తగ్గ ఏర్పాట్లు చేయాలి. ఇవాళ ఏం నిబంధనలు అండి? పత్తి పంట ఎప్పుడు పండితే అప్పుడు అమ్మడానికి విసులుబాటు ఉండాలి. అంతేగాని ఈ డేట్ లోపల అంటే దానికి ఒక నిబంధన, రైతుకు నిబంధన ఉంటుందా? రైతు ఎంత పండిస్తే అంత ఇవ్వాలా అంటే ఎక్కువ పండించడం తప్ప నువ్వు ఎకరాకు 7 క్వింటాలు కొంటాను ఏం నిబంధన అది? ఎవడు చెప్పి ఏ దిక్కుమాలిన నిబంధన అది? మరి 10 క్వింటాలు పండింది, ఇప్పుడు ఏడబోయాలి, మరి ఏడబోసుకోవాలని. ఇదే మిల్లు దగ్గర తగలబెట్టిపోయాడు ఒక రైతు, ఏడ్చుకుంటా పత్తిని మొత్తం అంటిపెట్టిపోయాడు. నాశనం అయిపోవాలి ఈ ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయని చెప్పేసి. కనీసం కనిపింపగలరు కదా. 7 క్వింటాలు కొన్న తర్వాత మిగతా ఎవడు కొనాలా? అటు జిన్నింగ్ మిల్ల పైన ఆంక్షలు, ఏదో యాప్ పెట్టుకోవాలి, మరి రకరకాల ఆంక్షలు పెడితే వాళ్ళు బంద్ చేసుకున్నారు. ఆ నిబంధనలు వీళ్ళు పాటిస్తలేదని చెప్పి సాకుతో మీరు కొనుగోలు బంద్ చేస్తే రైతు ఎక్కడ పోవాలా? 50 లక్షల ఎకరాల పంట పండించిండు ఈరోజు రైతు తెలంగాణలో. మీ టార్గెట్ 28 లక్షల పైగా మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలా. ఇవాళ మీద ఎంత? 1,110,000 మాత్రమే మెట్రిక్ టన్నులు మాత్రం చేసిండ్రు. మరి మిగతా 27 లక్షల మెట్రిక్ టన్నులు ఎట్లా ఎప్పుడు చేస్తారు? ఏం చేస్తారు? పత్తి వర్షం వచ్చిందంటే మొత్తం బాగా కదా, ఏడబోసుకుంటాడు. పంట మీదకి వచ్చి అమ్ముకోవాలా? మీరు రకరకాల నిబంధనలు పెట్టి రాష్ట్రం మీద కేంద్రం రాష్ట్రం మీద ఇద్దరు కలిసి పదురుకొని రైతులను అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకోం. కేసీఆర్ గారు మాత్రం ఊరుకోడు. మాది రైతు బేస్డ్ ప్రభుత్వం, రైతులే మాకు ముఖ్యం, రైతులే మాకు ప్రాణం. తెలంగాణ వస్తే ఏందనేది 1 కోటి ఎకరాల మాగాన్ని చేస్తాం, అంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్పింది తెలంగాణ వచ్చిన తర్వాతనే. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉట్టి పేరు పెట్టిండ్రు.